అండ్ దాని గురించి కాకుండా పర్సనల్ గా మీరు ఏం కమెంట్ చేశారు? వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని. జబర్దస్త్ రోహిణి, రౌడీ రోహిణి టాలీవుడ్ లో కామెడీ షోలు చూసే ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా రౌడీ రోహిణి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా రౌడీ రోహిణి ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక వీడియోని చిత్రీకరించారు. ఆ వీడియోలో కొన్ని ట్రెండింగ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తూ ఏదో ఒక పార్టీకి వెళ్ళినట్టు, అక్కడ పోలీసులు పట్టుకున్నట్టు వీడియోని చిత్రీకరించి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియో కొంచెం కాంట్రవర్సీగా మారినా కూడా ఆ వీడియో చూసిన ప్రేక్షకులకి ఇది ప్రమోషనల్ వీడియో అని క్లియర్ గా అర్థమైపోతుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అది ప్రమోషనల్ వీడియో అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అది ఒక ప్రమోషనల్ వీడియో అని మన ఛానల్లో కూడా క్లియర్ కట్ గా సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆ వీడియోపై కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తూ అసలు నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రౌడీ రోహిణి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చెప్పు తెగిపోద్ది, నాకు మందు అలవాటు కూడా లేదు. ఆ వీడియో చూసిన వారు ఎవరైనా కూడా అది ప్రమోషనల్ వీడియో అని క్లియర్ గా అర్థమవుతుంది. నిజాలు ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మీడియా ఛానల్ ఉంది కదా అని డెబిట్లు పెట్టి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అంతేకాకుండా నా పర్సనల్ విషయాల్లో కూడా టార్గెట్ చేశారు. రోహిణి బాగా లావ్ అయిపోయింది, అలాంటి పనులు చేయడం వల్లే లావ్ అయిపోయింది, అలా లావ్ అయిపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏ లావ్ అయిపోయిన అమ్మాయిలకు పెళ్లిళ్ళు అవ్వ అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు రోహిణి.